ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల దోపిడీకి అంతు లేకుండా పోతోంది. ప్రైవేట్ స్కూళ్లకే టెక్నో అని, నానో అని, సూపర్ స్పెషాలిటీ అని తోకపేర్లు తగిలించి విద్యార్థులను దోచుకోవడంలో కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. నాణ్యమైన విద్య పేరుతో పేరెంట్స్ కూడా ఒకరిని చూసి ఒకరు ప్రైవేట్ స్కూళ్లకు క్యూ కడుతున్నారు. ప్రభుత్వ స్కూల్స్ లో అన్ని వసతులు ఉన్నా పేరెంట్స్ కు నమ్మకం కుదరడం లేదు. కారణం ప్రభుత్వ టీచర్లు కూడా తమ పిల్లలను ప్రైవేట్ లో చదివించడమే. ప్రైవేట్ స్కూళ్ల వసూలు దందాపై హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్. చదువుకుందామా చదువుకుందామా. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీకి అంతు లేకుండా పోతోంది. ఫీజుల నియంత్రణపై సర్కార్ సైలెంట్ గా ఉండడంతో కార్పొరేట్ మాఫియా చేతుల్లో విద్య వ్యాపారంగా మారింది. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేటు బడులు విద్యార్థుల చదువును సంతలో సరుకుగా మార్చేశాయి. స్కూళ్లు ప్రారంభమై నెల రోజులు దాటినా స్కూళ్ల దోపిడీ కొనసాగుతూనే ఉంది. అడ్మిషన్ తీసుకోవాలంటే డొనేషన్స్, బుక్స్, యూనిఫామ్, ఐఐటి ఫౌండేషన్, బస్ ఫీజు అంటూ రకరకాల పేర్లతో అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఒక్కో స్కూల్లో క్లాసును బట్టి 50,000 నుంచి 3 లక్షల వరకు యాజమాన్యాలు ఫీజులు వసూలు చేస్తున్నాయి. తమ పిల్లలను ఉన్నతమైన నాణ్యమైన చదువులను చదివించాలని తల్లిదండ్రుల కార్పొరేట్ మోజులో పడ్డంతో ప్రైవేటు విద్యా సంస్థల కాసుల వసూళ్లకు అవకాశంగా మారింది. ప్రకాశం జిల్లాలో ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఫీజుల పేరిట అడ్డగోలు దోపిడీకి తెరలేపే. డబ్బే ధ్యేయంగా విద్యా విలువల్ని తొంగలో తొక్కేసి తల్లిదండ్రులు పీల్చి పిప్పి చేస్తున్నాయి. ఏటా ప్రైవేటు పాఠశాలలో ఫీజులు పెంచుకుంటూ పోవడంతో పేరెంట్స్ జేబులు ఖాళీ అయిపోతున్నాయి. కొన్ని స్కూళ్లు ఏకంగా 20 నుంచి 50% వరకు పెంచి వసూలు చేస్తున్నాయి. ఇంటర్నేషనల్, టెక్నో, ఐఐటి, ఒలింపియాడ్ అంటూ చివర్లో తోకపేర్లు తగిలించుకున్న స్కూలు యాజమాన్యాలు ఎక్కువ మొత్తంలో ఫీజులు తీసుకుంటున్నాయి. దీంతో సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఏటేటా విద్య ఖర్చు మొత్తం మోగుతోంది. ఫీజులతో పాటు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, బ్యాగులు, క్యారేజీ బ్యాగు, బూట్లు, యూనిఫామ్, బస్సు రవాణాకు చెల్లించాల్సిన సొమ్ము అదనం. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల క్రమబద్ధీకరణకు గతంలో ఓ కమిటీని నియమిస్తామని ప్రభుత్వం చెప్పినా ఆచరణలో అమలు కాలేదు. సర్కారు బడులు పిల్లల తల్లిదండ్రుల్ని ఆకర్షించకపోవడంతో సామాన్యులు సైతం ప్రైవేట్ స్కూళ్ల వైపే మొగ్గు చూపుతున్నారు. మారిన సామాజిక పరిస్థితుల్లో అప్పు చేసినా తమ పిల్లలకు మంచి విద్య అందించాలని తల్లిదండ్రులు తపన పడుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్లు భారీగా ఫీజులు పెంచేశాయి. ఒకప్పుడు ఎల్కేజీ, యూకేజీలకు ఏడాదికి 4,000 ఫీజు ఉంటే ప్రస్తుతం 15,000కు పైగా గుంజుతున్నారు. టెక్నో, ఈ-టెక్నో, ఐఐటి ఫౌండేషన్ కోర్సులకు కలిపి ఫీజులు వింటే కళ్ళు బయలు కమ్ముతాయి. ప్రాథమిక విద్యకే ఒక్కో విద్యార్థికి ఏటా సుమారు 25,000 వెచ్చించాల్సి వస్తోంది. కొన్ని కార్పొరేట్ స్కూళ్లలో ఎల్కేజీ ఫీజు సుమారు 70,000 నుంచి ₹1,00,000 వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని జీవోలు, నిబంధనలు రూపొందించినా ప్రయోజనం లేకుండా పోతోంది. ప్రైవేటు స్కూళ్లలో విపరీతమైనటువంటి ఫీజులు వసూలు చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఎల్కేజీ నుంచి భారీ ఫీజులు వసూలు చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. మరోవైపు యూనిఫామ్స్, బుక్స్, నోటు పుస్తకాలకు ఇబ్బడి ముబ్బడిగా బిల్లులు వేసేస్తున్నారు. ఇవన్నీ తమ వద్దనే కొనాలని అనధికారికంగా హుకుం జారీ చేస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చాలా వరకు కార్పొరేట్ స్కూళ్లు ప్రభుత్వం నిర్దేశించిన పాఠ్య పుస్తకాలను కాకుండా వారు రూపొందించిన పాఠ్య పుస్తకాల ద్వారా బోధన చేస్తున్నాయి. వాటిని తమ పాఠశాలలోనే కొనాలని చెప్పి ఫీజులకు, పుస్తకాలకు లింకు పెడుతున్నారు. మరికొన్ని చోట్ల నోట్ పుస్తకాలు, యూనిఫామ్ తమ వద్దనే కొనాలని ఆదేశిస్తూ చివరకు ఫీజు కట్టడం తప్పనిసరి చేస్తున్నాయి. ఇదిలా ఉండగా డీజిల్ ధరలు పెరిగాయంటూ రవాణా ఫీజుల్ని పాఠశాలలు పెంచేశాయి. గతంలో 5 కిలోమీటర్ల పరిధిలో 10,000 వసూలు చేయగా ఇప్పుడు ఏకంగా 20 నుంచి 25,000కు పెంచేశాయి. పాఠశాలలు సొంతంగా నిర్వహించే రవాణా ఒకలా ఉంటే ప్రైవేటు వాహనదారులైతే తమ ఇష్టం వచ్చినట్టు ఫీజులు వసూలు చేస్తున్నారు. పిల్లల ఫీజులకు తోడు రవాణా ఫీజుల భారంతో తల్లిదండ్రులు మరింత ఆందోళన చెందుతున్నారు. 3 పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నాము. ఈ స్కూల్ ఫీజులు ఎక్కువగా ఉన్నాయి. నర్సరీల నుంచి 10th దాకా చదివియాలన్నా మాకు చాలా కష్టంగా ఉంది. మేము మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళమి. మేము కూలి పనులు చేసుకొని పిల్లల్ని చదివించుకోవాలా, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని మేము అనుకుంటున్నాము. కానీ దీని ఫీజుల గురించి ప్రభుత్వం కొంచెం ఆలోచించి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. ప్రైవేట్ స్కూళ్ళల్లో లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. మా మధ్యతరగతి కుటుంబాలలో స్కూళ్ళల్లో చేర్పించి చదివియాలంటే చాలా ఇబ్బందిగా ఉంది.
దీనికి ప్రభుత్వం ఎమ్మటి స్పందించి ఏదో ఒక చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఈ నేపథ్యంలో విద్యార్థులు తల్లిదండ్రులు చైతన్యమై ప్రభుత్వ నిబంధనలు విద్యా హక్కు చట్టంపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సెక్షన్ 6 ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేట్ స్కూళ్లలో అడ్మిషన్లు జరగాలి. సెక్షన్ 11 ప్రకారం ప్రైవేటు యాజమాన్యాలు గవర్నింగ్ బాడీ నిర్ణయించే ఫీజు కంటే ఎక్కువ వసూలు చేయకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను నోటీసు బోర్డులో పెట్టాలి. సెక్షన్ 1, 2 ప్రకారం స్కూల్ స్టాఫ్ సెలక్షన్ కమిటీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం టీచర్లను, నాన్ టీచింగ్ స్టాఫ్ ను నియమించాలి. స్టాఫ్ వివరాలు, విద్యార్హత, వారికి ఇచ్చే వేతనాల వివరాలను నోటీస్ బోర్డులో పెట్టాలని చట్టం చెబుతోంది. సెక్షన్ 12 ప్రకారం టీచరు విద్యార్థుల నిష్పత్తి 1:20కి మించరాదు. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రైవేటు యాజమాన్యం 25% సీట్లను ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు, మైనారిటీలకు కేటాయించాలి. పాఠశాల యాజమాన్యాలు నోట్బుక్స్, యూనిఫారాలు, స్కూలు బ్యాగులు, ఇతర స్టేషనరీని అమ్మరాదు. ఎక్కడ కొనుగోలు చేయాలో కూడా సూచించరాదు. ప్రతి జిల్లాకు జిల్లా విద్యాశాఖ అధికారి పర్యవేక్షణలో కమిటీని ఏర్పాటు చేసి ఫీజులను నియంత్రించాలి. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపైన కఠిన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే పాఠశాలల గుర్తింపును రద్దు చేసే విధంగా చర్యలు చేపట్టాలి. అప్పుడే ఫీజుల నియంత్రణ ప్రభుత్వాధీనంలో ఉంటుంది. మధ్యతరగతి విద్యార్థులు, అదేవిధంగా బడుగు బలహీన విద్యార్థులు చదువుకోవడానికి అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల నియంత్రణ పేరుతో ఒక 5,000 రూపాయలు సంవత్సరం ఫీజు కట్టాలని చెప్పేసి ఒక చట్టం చేసింది. ఆ చట్టము కింది స్థాయికి వచ్చిన తర్వాత అది అమలు కావట్లేదు. ప్రతి ప్రైవేటు, కార్పొరేట్, జూనియర్ కాలేజీలో ఒక టేబుల్ లాగా ప్రభుత్వం ఇచ్చినటువంటి నామ్స్ ప్రకారము ఆ కాలేజీ, కార్పొరేట్ సంస్థలు, ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిన డేట్లు, ఆ నిర్ణయించిన డేట్ల ప్రకారము ప్రభుత్వ యాజమాన్యం, అదేవిధంగా ప్రైవేట్ యాజమాన్యం, కార్పొరేట్ యాజమాన్యం ఆ రకంగా పేద విద్యార్థుల దగ్గర కానీ, మిడిల్ విద్యార్థుల దగ్గర కానీ ఆ రకంగా ప్రభుత్వం నియమించిన డేట్ల ప్రకారం వసూలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర దళిత ప్రజా సంఘాల తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లా వసూలు కాకుండా అధిక ఫీజు వసూలు చేస్తే ఆ యొక్క కార్పొరేట్ సంస్థ మీద చట్టపరమైన చర్య తీసుకొని దాని యొక్క గుర్తింపును కూడా రద్దు చేయమని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు పేద విద్యార్థి కానివ్వండి, మిడిల్ తరగతి విద్యార్థిగా చదువుకోవాలంటే చదువుకునే స్థితిలో ఉన్నాడు, కానీ చదువుకోవాల్సిన స్థితిలో లేని పరిస్థితిలో ఉంది. ఆ చదువు కొనకుండా చదువు కూడా స్వచ్ఛందంగా విద్యా హక్కును ఉపయోగించుకునే విధంగా ఈ యొక్క కార్పొరేట్, ప్రైవేట్ సంస్థలు యాజమాన్యాలు సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వ యాజమాన్య సంస్థలకి అందరూ కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ప్రైవేట్ స్కూళ్లు నిర్వహించేందుకు 1,00,000 నిబంధనలు ఉన్నాయి. అయితే వాటిని ఎవరు పాటించకపోవడం దారుణం. ప్రైవేట్ స్కూల్లో పాఠాలు బోధించాలంటే డిఎడ్, బిఈడి అర్హత ఉండాలి. దీంతో పాటు టెట్లో అర్హత సాధించాలి. విద్యార్థుల ఫీజు వివరాలు ఆన్లైన్ లో ఉంచాలి. జీవో నంబర్ 42 ప్రకారం డొనేషన్లు, క్యాపిటేషన్ ఫీజులు వసూలు చేయకూడదు. ఆట స్థలం తప్పనిసరిగా ఉండాలి. మున్సిపాలిటీ పరిధిలో అయితే పాఠశాలలో 1000 చదరపు మీటర్లు, గ్రామీణ ఇతర ప్రాంతాల్లో 2000 చదరపు మీటర్ల ఆట స్థలం తప్పనిసరిగా ఉండాలి. పాఠశాలను పక్కా భవనంలో నిర్వహించాలి. ప్రతి పాఠశాలలో సలహాలు, సూచనలకు ఫిర్యాదు బాక్సులు ఉండాలి. ఫీజు స్లిప్పులను చిన్నారుల చేతికి రాసిస్తే జరిమానా ఉంటుంది. జిల్లా విద్యాశాఖ అధికారి పర్యవేక్షణలో కమిటీని ఏర్పాటు చేసి ఫీజులను నియంత్రించే ఆలోచన చెయ్యాలి. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపైన కఠిన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే పాఠశాలల గుర్తింపును రద్దు చేసే విధంగా చర్యలు చేపట్టాలి. అప్పుడే ఫీజుల నియంత్రణ ప్రభుత్వాధీనంలో ఉంటుంది. విజయనగరం జిల్లాలో కూడా ప్రైవేటు స్కూళ్ల దోపిడీకి అడ్డుకట్ట లేకుండా పోయింది. ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు 2024-25 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ముసుగులో ఫీజుల మోత మోగించేస్తున్నారు. ట్యూషన్ ఫీజు మొదలుకొని బుక్స్, డ్రెస్సులు, షూ, స్పోర్ట్స్ డ్రెస్సులని టర్మ్ ఫీజు అంటూ బాదుడే బాదుడు కార్యక్రమం కొనసాగుతోంది. కొన్ని కార్పొరేట్ స్కూల్స్ ఎల్కేజీ నుంచే 1,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. మా పాపని స్కూల్లో జాయిన్ చేసాం. ఎల్కేజీలోని జాయిన్ చేసేసరికి 13,000 రూపాయలు ఫీజు వసూలు చేశారు. అలాగే రేపు యూకేజీలో జాయిన్ చేస్తే 15,000 అంటున్నారు. ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేస్తే 16,000 అంటున్నారు. అలాగా ఇంకా పెంచుకుంటూ పోతున్నారు. 10th క్లాస్ వచ్చేసరికి మినిమం 60-70 రూపాయలు ప్రైవేట్ స్కూల్ వారు వసూలు చేసే పద్ధతి వాళ్ళు అవలంబిస్తున్నారు. నేను ఒక ఆటో డ్రైవర్ని. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆటో తోలితే 500 రూపాయలు వస్తుంది. నాకు 2 ఆడపిల్లలు. ఏ పిల్లని ప్రైవేట్ స్కూల్ చదివించాలి, ఏ పిల్లని గవర్నమెంట్ స్కూల్ చదివించాలి నాకైతే అర్థం కావటం లేదు. ఈ ఇంటికాడ పోషించాలా లేకపోతే పిల్లలను చదివించాలి అనేది తర్జన భర్జనలో ఉన్నాను. అలాగే
వీరు కూడా ఇంకా గవర్నమెంట్ స్కూల్ కాకుండా ప్రైవేట్ స్కూళ్ళలో బుక్స్ కూడా 3,000 రూపాయలు, ఎల్కేజీకి 3,000 రూపాయలు బుక్స్కి వసూలు చేస్తున్నారు. ఇంకా అది కాకుండా మధ్య మధ్యలోని 150 లాగా అలాగా లాగేస్తున్నారు. యూనిఫామ్ కూడా విపరీతమైన డబ్బులు ఇక్కడే కొనాలి, ఈ స్కూల్లే కొనాలని రిస్ట్రిక్షన్ పెట్టేసి మా దగ్గర డబ్బులు గుంజేస్తున్నారు. ఉమ్మడి విజయనగరంలో దాదాపుగా 527 పైచిలుకు ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఇందులో విజయనగరం జిల్లాలో 431 స్కూల్స్ ఉండగా పార్వతీపురం, మన్యం జిల్లాలో దాదాపు 96 స్కూల్స్ ఉన్నాయి. ఇందులో సొంత గ్రౌండ్ కలిగిన పాఠశాలలు చాలా తక్కువ. కనీస ప్రమాణాలు, విద్యా నిబంధనలు పాటించకుండానే స్కూల్స్ నడుస్తున్నాయి. కేవలం రిజల్ట్స్ ను ప్రచారం చేసుకుంటున్న పాఠశాలలు ఇష్టారాజ్యంగా ఫీజుల్ని ఏడాదికేడాది పెంచుతూ పోతుండటంతో తల్లిదండ్రులకు ఆర్థిక భారంగా మారుతోంది. ఫీజుల పెంపుపై విద్యార్థుల తల్లిదండ్రులకు ముందస్తుగా ఎలాంటి సమాచారం కూడా ఇవ్వడం లేదు. ఇష్టముంటే చదివించండి, లేదంటే వెళ్లిపోండన్న రీతిలో యాజమాన్యాలు వ్యవహరిస్తూ ఉండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ విద్యా వ్యవస్థలో కొన్ని మార్పులు చేయాలని పరిస్థితి ఉంది. ఉపాధ్యాయులు ఈరోజు తీసుకుంటే ఉపాధ్యాయులు గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ పిల్లలు అయితేనేమో ప్రైవేట్ స్కూల్స్లోను, మంచి మంచి కార్పొరేట్ కాలేజీలను జాయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు అలా జాయిన్ చేయటం వల్ల ఈ తక్కిన తల్లిదండ్రులు అవనవండి, మరి మధ్యతరగతి కుటుంబ వ్యవస్థలు అవనవండి, వాళ్ళు ఒక ఆందోళన చెందుతున్నారు. వాళ్ళ పిల్లల్ని ఒక ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చేయడం వల్ల, ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేయడం వల్ల మన పిల్లలకి ఇక్కడ సరైన విద్యా అంతుందా అందదా, మరి నాణ్యమైన విద్య దొరుకుతుందో దొరకదా, వీళ్ళు అందించుతారా అందించలేరా అనే ఆందోళనలో పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుకోవడం, ప్రైవేట్ కాలేజీలో చదువుకోవడం వల్ల వీళ్ళు మనకి సరైన విద్యా వ్యవస్థను అందించలేరు, మన పిల్లలు మళ్ళీ మధ్యలో ఆగిపోతారు అనే ఆందోళనతో వీళ్ళ తాలూకా ఆస్తుపాస్తుల్ని లెక్క చేయకుండా పిల్లల భవిష్యత్తు కోసం ఎంతైనా సరే వాళ్ళ పిల్లలు ఒక ఉన్నతమైన స్థానాన్ని అందుకోవాలని ఆలోచనతో వాళ్ళకున్న స్థిర చరాస్తుల్ని అమ్ముకొని అప్పులు చేసి వాళ్ళు కూడా కార్పొరేట్ స్థాయిల్లోనూ, కాలేజీల్లోనూ, స్కూల్స్లోనూ జాయిన్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులను ధిక్కరించిన సంస్థలపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వం కఠిన చట్టాలు రూపొందించాలని ప్రైవేటు విద్యా సంస్థలలో ఫీజుల నియంత్రణ చట్టం, స్కూల్స్ లో మౌలిక వసతుల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు చిన్న విద్యా సంస్థల యాజమాన్యాలను నిలదీయాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ తమ పిల్లల భవిష్యత్తు కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ స్కూల్స్ లో తమ పిల్లలను చదివిస్తున్నామంటూ పేరెంట్స్ వాపోతున్నారు. వాస్తవానికి ఫీజుల నియంత్రణకు జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవలసి ఉన్నా పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఈ విషయం న్యాయస్థానం పరిధిలో ఉండడంతో కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజు పెంపు ఇష్టారాజ్యంగా మారింది. కార్పొరేట్ స్కూల్స్ కి దీటుగా ప్రభుత్వ స్కూల్స్ ఉన్నప్పటికీ పేరెంట్స్ ఒకరిని చూసి ఒకరు కార్పొరేట్ బాట పడుతున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు, అర్హులైన ఉపాధ్యాయులు ఉన్నా పేరెంట్స్ ప్రైవేట్, కార్పొరేట్ వైపు మొగ్గు చూపడంతో ప్రైవేటు దోపిడీకి మార్గం సులువైంది. మరోపక్క కార్పొరేట్ విద్యా సంస్థల పోటీలో చిన్న ప్రైవేటు స్కూళ్లు నలిగిపోతున్నాయి. కొంచెం తక్కువ ఫీజులు తీసుకుని నాణ్యమైన విద్య అందజేయాలనుకున్న చిన్న తరహా ప్రైవేట్ స్కూళ్లు రన్ చేయడం భారంగా మారింది. ఈ లో బడ్జెట్ స్కూల్ పరిస్థితి వస్తే ప్రెసెంట్ ఇప్పుడున్న కార్పొరేట్ డామినేషన్లో లో బడ్జెట్ స్కూల్స్ అనేవి నడవడం చాలా కష్టమండి. ఎందుకంటే పెరుగుతున్న కాంపిటీషన్కి, తర్వాత పెరుగుతున్న కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా నిలబడి స్కూల్ నడుపుకోవడం అంటే అంత ఈజీ అయితే కాదు. పర్టికులర్లీ మాలాంటి లో బడ్జెట్ స్కూల్స్ విషయానికి వస్తే పేరెంట్ మన దగ్గరికి వచ్చినప్పటికీ అందరూ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు మాత్రమే ఎక్కువగా వస్తారు. ఆ మాత్రం ఈ మాత్రం పేరెంట్ కట్టగలిగినట్టుంటే అందరూ కార్పొరేట్ స్కూల్ వెంట, బ్రాండ్ల వెంట వెళ్తున్నారు. ప్రైవేట్ స్కూల్స్ లో నిబంధనల ప్రకారం యూనిఫాములు, బుక్స్ అమ్మకూడదనే నిబంధన ఉన్న విజయనగరం జిల్లాలో అన్ని స్కూల్స్ లో వాళ్ల దగ్గరే యూనిఫామ్, బుక్స్ తీసుకోవాలనే అనధికార నిబంధన అమలు చేసేస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో 3,000 విలువ చేసే మెటీరియల్ 6,000 రూపాయల వరకు అమ్ముతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో విద్యార్థుల తల్లిదండ్రులు కొనుగోలు చేస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు దృష్టి పెట్టకపోవడంతో నిబంధనల ప్రకారం ఏ పాఠశాలలోనూ అమలు కావడం లేదని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. చదువుకోవడానికి చదువును లక్షలు పోసి కొనాల్సి వస్తోందని పేరెంట్స్ మండిపడుతున్నారు. డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులేషన్ కమిటీ ఫీజులను నియంత్రణ చేసే వ్యవస్థ మౌనం వహిస్తోందని, దీంతో రెచ్చిపోయిన కార్పొరేట్ స్కూల్స్ ని దుకాణాలుగా మార్చేసి టై, బెల్ట్, పాఠ్య పుస్తకాలు సంబంధిత స్కూల్స్ వద్దే విద్యార్థుల తల్లిదండ్రులు తప్పనిసరి పరిస్థితుల్లో కొనాల్సి వస్తోందని వాపోతున్నారు. ఈ రోజు పార్వతీపురం, మన్యం జిల్లా, అలాగే పార్వతీపురం మున్సిపాలిటీలో కార్పొరేట్ స్కూల్స్, అలాగే ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం ఇష్టానుసారంగా
ఫీజులు వసూలు చేస్తుంది. ఆ ఫీజులు వసూలు చేస్తున్న కారణంగా పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాల్లో ఉండేటటువంటి వాళ్ళు తన పిల్లల్ని ఉన్నతమైన విద్య చెప్పించుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. 15,000 నుంచి 25,000 రూపాయల వరకు ప్రతి ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ళ సంఖ్య కూడా వసూలు చేస్తున్నాయి. ఫీజు నియంత్రణకు సంబంధించిన ఉత్తర్వులను అమలు చేసే అధికారం జిల్లా విద్యాశాఖ అధికారులకు ఉన్నప్పటికీ ఈ విషయం ఇప్పటికే న్యాయస్థానం పరిధిలో ఉండడంతో ఫీజుల మోతపై జిల్లా విద్యాశాఖ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకుండా మౌనం వహిస్తున్న పరిస్థితి ఏర్పడింది. కార్పొరేట్ స్కూల్స్ మొత్తం మనకు ప్రైవేట్ స్కూల్స్ ఉన్నవి మన జిల్లాలో 431. అందులో హై స్కూల్స్ 155, యూపీ స్కూల్స్ 149, ప్రైమరీ స్కూల్స్ 127 మాత్రమే. అందులో 40 వరకే కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. ఇది గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ చేసిన ఇది నిర్ణయించింది. దాని మీద వాళ్ళు కోర్టుకు వెళ్ళారండి. కోర్టులో ఇంకా దాని మీద పెండింగ్లో ఉందండి. నేను చెప్పింది గవర్నమెంట్ నిర్ణయించింది, కానీ కోర్టుకు వెళ్ళడం జరిగింది. రాష్ట్రం మొత్తం కూడా ప్రైవేట్ యాజమాన్యాలు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకొని ప్రస్తుతానికి ఫీజు వివరాలు వాళ్ళ ఇన్స్టిట్యూషన్ ప్రాప్తికే చేసుకోవచ్చు అన్నట్టుగా జరుగుతుంది. ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్న కారణంగా రాష్ట్రం మొత్తం కూడా విద్యాశాఖ కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడానికి ప్రస్తుతానికి అవకాశం లేవు. ఎప్పుడైనా మా రాష్ట్రం నుంచి ఆదేశాలు వస్తే తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చూశారుగా, ఇది ఉమ్మడి ప్రకాశం జిల్లా విజయనగరం జిల్లాలో ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల దందా. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల వసూళ్లపై విద్యాశాఖ అధికారులు అజమాయిషీ లేకపోవడంతో ప్రైవేట్ యాజమాన్యాలు చెప్పిందే చదువు, చేసిందే ఫీజుల చట్టంలా మారింది. ప్రైవేట్ స్కూల్ మాఫియా దందాపై హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్ మరో ఎపిసోడ్ లో చూద్దాం.